హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి జాతకుల యొక్క 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి యొక్క జాతకం ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది? మీ పేరు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైన తులారాశి వారు 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. మరి మీ పేరు ప్రారంభంలో ఆర్ అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది? తులారాశి వారు 100 సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఈ తులారాశి వారు ఆర్ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు 100% జరగబోయేది ఇదే. మరి తులారాశి జాతకులు ఆర్ అనే అక్షరం మీ పేరులో ఉంటే ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. వీరు తెలివైన వారు, ఉదార స్వభావులు, చాలా స్వచ్ఛంగా ఉంటారు. ఈ వ్యక్తులు చూడడానికి చాలా అందంగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే శత్రువులు కూడా ఎక్కువే. వీరి మనసులో స్నేహితులకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే న్యూమరాలజీలో ఆర్ అనే అక్షరం 9 నెంబర్ను సూచిస్తుంది. జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం కూడా ఉంది. ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు మరియు వారు పుట్టిన తేదీ గురించి మరియు వ్యక్తిత్వం గురించి మనం చూడబోతున్నాం. ఈ జాతకంలో ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి ఊహించని విధంగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క తులారాశిలో ఆర్ అక్షరంతో పేరు పెట్టుకున్న వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మంచి సంకేతాలు అనేవి ఉంటాయి. వారి జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చాలా ఉత్తమంగా చేస్తూ ఉంటారు. తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా వస్తాయి. ఆర్ అక్షరంతో పేరు పెట్టుకోవడం వలన వీరి జీవితం చాలా చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. ఆర్ అక్షరంతో పేరు గలవారు ప్రతిదీ అసాధ్యం అనిపించే అంతటి పెద్ద పనినైనా సరే వీరు చేసే సత్తాన్ని కలిగి ఉంటారు. అంటే ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు తప్ప ఎవరు ఈ పని చేయలేరు అనే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. అలాంటి పెద్ద పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అది మీకు వ్యతిరేకతను కూడా తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి. మీరు అహం నుండి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు
చాలా ఈజీగా పొందుతారు. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ కృషికి అవార్డుని కార్యాలయంలో మీరు పొందాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మరియు ప్రమోషన్స్‌కి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే వీరు ఏ ఒక్కరు చేయలేని పనిని ఎంచుకొని దానిలో సఫలీకృతం అవ్వాలని భావిస్తూ ఉంటారు. శ్రమకు ఎప్పుడూ భయపడరు. అందుకే వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా తమ ఉద్యోగంలో స్థాయిని పెంచుకుంటూ పోతారు. పనిలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ వ్యక్తులు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు వ్యాపారపరంగా మంచి అభివృద్ధి అనేది చూస్తారు. అదేవిధంగా కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు. మీరు మీ వ్యాపారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్లుగా మీరు భావిస్తారు. అంతేకాకుండా అటువంటి పరిస్థితుల్లో ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్ళే ధోరణిని చూస్తారు. ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది. అంతేకాకుండా మీ సామర్థ్యం మరియు పనితీరుతో మీరు సంతోషంగా కనిపిస్తారు. కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. అలా ఆలోచన చేసి మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్ అనే అక్షరం, ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వారి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే కనుక కొన్ని తేడాలు మీరు చూస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉంటాయి. అందువలన మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి తగ్గట్లుగా మీరు పరిష్కారం ఆలోచించాలి. వీరు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ వారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే వీరు కొంచెం రొమాంటిక్గా ఉంటారు. ఇక అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాలు కనుగొంటారు. కానీ మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నెర్వస్గా ఫీల్ అవ్వడం, చాలా వరకు కృంగిపోవటం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళతో సంప్రదించిన తర్వాతే మీ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసుకోండి. అలా చేసుకోవడం వలన మంచి చెడు అనేవి మీకు మీరుగా ఆలోచించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మీ జీవితానికి అది ఆనందం తీసుకువస్తుంది అనుకున్నప్పుడు దానికోసం మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండటం చాలా అవసరమని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలా మంచి ఫలితం లభించడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటువంటి వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆ సత్సంబంధాలు బలోపేతం అవడం ద్వారా మీకు అది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీరు అదృష్టవంతులు. ఆదర్శవంతమైనటువంటి భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వారు వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించడం వలన చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎక్కువ శాతం మీ కుటుంబంతో బయటికి వెళ్ళడానికి, ఎక్కువగా వాళ్ళతో గడపడానికి మీరు ఇష్టపడతారు. వాళ్ళని విహారయాత్రలకు తీసుకువెళ్ళడానికి లేదా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దానికోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. అలాగే సంతానం పొందాలని కోరుకుంటే మీరు చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి
సంతానయోగం ద్వారా కొంతమందికి కాస్త చిన్న చిన్న చికాకులు అనేవి ఉంటాయి. కాబట్టి వాటిని దాటడానికి ప్రయత్నించండి. కానీ ప్రేమతోనే వాటిని దాటే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఇక ఎవరైతే ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రేమలో చాలా వరకు కూడా సఫలీకృతం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుందంటే, మీరు ఏ పని మీద అయితే ఉన్నారో దాని మీదే ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలనే ఆసక్తిని కలిగి ఉండటంతో పాటుగా మీరు దృష్టి పెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంటే మీరు మీ ప్రేమలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు అనడానికి ఇది గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి ప్రయత్నించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీపై మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని పెంచడానికి మీరు చేసే ప్రతి పని కూడా చాలా వరకు దోహదపడుతుంది. ఎందుకంటే మీరు వారితో మాట్లాడే తీరు, వారితో ప్రవర్తించే తీరు, వారి మీద నమ్మకాన్ని పెంచడంతో వారు మీ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడంతో పాటుగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ గురించి మాట్లాడేటప్పుడు కానీ, మీ గురించి వారితో చర్చించి, మీ గురించి వారితో సంభాషించేటప్పుడు కానీ మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొలమానాలు చూడకండి. అంటే ఏముంది, తనే పలకరించాలి, తనే మాట్లాడాలి అన్నట్లుగా ఉండకండి. మీరు మీ ప్రేమని పూర్తిగా తనకు అందివ్వగలిగారంటే అప్పుడు మీకు మీ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది. కుటుంబ విషయంలో కూడా అంతే. భాగస్వామితో చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ధన సమృద్ధి అంటే డబ్బు చాలా బాగుంటుంది. డబ్బు సమృద్ధిగా రావడంతో పాటు మీరు ఆర్థికంగా చాలా వరకు కూడా పైకి ఎదుగుతారని చెప్పవచ్చు. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. పరిస్థితి అదుపు తప్పకుండా మీరు చివరి వరకు కూడా బ్యాలెన్స్గా కొనసాగించడానికి మీ ఖర్చులు నియంత్రించుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ లేదా ఇతర వనరుల నుంచి రుణాలను సేకరించడం వంటి పనులు చేస్తారు. మీరు సేకరించిన రుణాన్ని అంటే మీరు తీసుకున్న లోన్ని లేకపోతే అప్పును కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు 1కి 2 పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అనూహ్యంగా నష్టపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుదల అనే దాంట్లో వెనకడుగు వేయటం అనేది ఉండదు. ఎందుకంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం అనే విషయంలో వారు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి అనే దృక్పథంతో ఉంటారు. అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా విజయ పరంపర కొనసాగించాలనే దృక్పథంతో ఉంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏదైతే కోరుకుంటూ ఉంటుందో, వారు మానసికంగా ఏ విషయమైతే చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారో దాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే మనసులో బలంగా అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకునే క్రమంలో వారు ఎక్కువ కష్టపడతారు. కష్టపడి దానికి తగినట్లుగా ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే కొంతమంది వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఎప్పుడు ఖరీదైన ఆకర్షణీయమైనటువంటి వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు. దయతో ఉదార స్వభావంతో ఉంటారు. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వారికి సహాయం చేస్తారు. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. వీరు ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో నుంచి బయటకు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడైనా సరే, లేదు ఉదయాన్నే బయటికి వెళ్ళేటప్పుడైనా సరే నోట్లో చిన్న
ఉప్పు గళ్ళు వేసుకుని వెళ్ళండి. అలా వెళ్ళటం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు ఆటంకాలు తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి నమస్కారం చేసుకోకుండా బయటికి వెళ్ళకండి. ఉదయాన్నే లేచాక పూజ పూర్తి చేసుకుంటాం కదా, వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకొని బయటికి వెళ్ళండి. ఇక అదేవిధంగా 2 లవంగాలని జేబులో వేసుకొని వెళ్ళటం, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక మీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకొని వెళ్ళండి. భగవత్ స్వరూపమైనటువంటి దేవుడిని తలుచుకోవచ్చు, లేదా ఎవరైనా గురువుని, లేదా మీ తల్లిదండ్రులు, లేదా మీకు ఇష్టమైన వారిని కూడా తలుచుకోవచ్చు. ఇలా మనసులో తలుచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. అవేంటంటే, అనే అక్షరంతో పేరు మొదలైన వారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఒకటి ఉంటుంది. అదేంటంటే, మీరు పటికని తెచ్చుకొని అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఏ రోజు వీలైతే ఆ రోజు మీరు ముందు రోజు పటికను తెచ్చుకోండి. ఎర్రని క్లాత్ తీసుకొని దాంట్లో పటికను వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజున ఇలా వేలాడదీయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రభావం రావటం అనేది తగ్గిపోవడంతో పాటుగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అది గ్రహించేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ పనులన్నీ చాలా చక్కగా ముందుకు వెళ్తాయి అని చెప్పబడింది. గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. అలాగే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వలన మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.